ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు క్రీస్తు ప్రభు వారు ప్రార్థన ఆలకించువారని విశ్వాసంతో యథార్థతతో యేసు నామమున మనం చేసే ప్రార్థన ఆలకించబడుతుందని. దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఉత్తరం ఇస్తారని. తన వాగ్దానాలతో దేవుడు మనకు ఉత్తరం ఇస్తారు. మన జీవితంలో అద్భుత కార్యాలు చేసి దేవుడు మనకు ఉత్తరం ఇస్తారు. ఏ విషయం కోసమైతే మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు, ఏ విషయం కోసమైతే విసిగిపోకుండా అలసిపోకుండా దేవుని బ్రతిమాలుకుంటున్నారు, దేవుడు ఆ కార్యం మీ పట్ల సఫలపరుస్తారని, మీ కోరికను దేవుడు తృప్తిపరుస్తారని. దేవుడు మనకి ఏమైనా చేయాలనుకుంటే అది ప్రార్థన ద్వారానే చేస్తారని. మనం ప్రార్థన చేయగా దేవుడు మనకి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని అనుగ్రహిస్తారని. కఠినమైన స్వభావాన్ని, పాప స్వభావాన్ని తీసివేసి దేవుని వాక్యానికి సమ్మతించే హృదయం, దేవుని మందిరాన్ని, ప్రార్థనని, వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారని. మనం ప్రార్థన చేయగా దేవుడు మనం కోల్పోయింది మనకు అనుగ్రహిస్తారని. మీరు కోల్పోయిన సమాధానం, మీరు కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన ధనం, కోల్పోయిన ప్రతి దాన్ని కూడా దేవుడు తిరిగి అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేయడం ద్వారా, ఆయనకి మొరపెట్టడం ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభువా. మా ప్రార్థనలు ఆలకించువాడా మీకు వేలాది వందనాలు వేసే ప్రభువా. ఇంతవరకు మా జీవితంలో ప్రార్థన ఆలకించి ఎన్నో మేలు చేశారయ్యా ప్రభువా. ప్రభు ఇకను కూడా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేయండి అయ్యా ప్రభు. స్టడీస్ విషయంలో, బిజినెస్ విషయంలో ప్రభు, రాకపోకల విషయంలో ప్రభు, పరిచర్య విషయంలో, అన్ని విషయాల్లో ప్రభు ప్రార్థన ఆలకించండి. ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారిని ప్రభు దీవించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రభు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.